నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్వర్టర్ ఆర్ టు ఆర్ ladder. ఇన్ ఆర్ టు ఆర్ ladderలో చూస్తే హియర్ ఇట్ ఈస్ ఎంఎస్బి, హియర్ ఇట్ ఈస్ ఎల్ఎస్బి. వేరాజ్ ఇన్ ఇన్వర్టర్లో హియర్ ఇట్ ఈస్ ఎంఎస్బి, here it is LSB. The position of MSB and LSB is interchanged. Each input binary word connects the corresponding switch either to ground. This is the ground. అంటే ఇటు కనెక్ట్ అయితే ఇటు కనెక్ట్ అయితే ఇటు కనెక్ట్ అయితే దట్ గోస్ టు గ్రౌండ్ ఆర్ టు ది ఇన్వర్టింగ్ టర్మినల్ ఆఫ్ ఆప్ యాంప్ విచ్ ఈజ్ ఆల్సో ఎట్ వర్చువల్ గ్రౌండ్. అంటే ఇక్కడ 0 volts ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది 0 volts ఉంటుంది. సిన్స్ బోత్ ద టర్మినల్స్ ఆఫ్ స్విచెస్ డిఐ దట్ మీన్స్ D1, D2, D3 ఆర్ ఎట్ గ్రౌండ్ పొటెన్షియల్ బికాస్ దిస్ ఈజ్ ఎ వర్చువల్లీ గ్రౌండెడ్. దర్ఫోర్ ఇక్కడ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ 0 ఉంటుంది. దీనికి కనెక్ట్ చేసినా ఇటు కనెక్ట్ చేసినా ఎలా కనెక్ట్ చేసినా కూడా విచ్ ఆర్ ఎట్ గ్రౌండ్ పొటెన్షియల్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్. Here current flowing is constant and independent of switch position. Switch ఇలా కనెక్ట్ అయి ఉన్నా కరెంట్ ఫ్లో అవుతుంది, ఇలా కనెక్ట్ అయి ఉన్నా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్పుట్ బైనరీ వర్డ్. 0 ఇచ్చామనుకోండి దట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ 1కి ఇచ్చామనుకోండి దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ దిస్ వే. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు గ్రౌండ్. దట్ మీన్స్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బైనరీ వర్డ్. వెన్ స్విచ్ డిఐ ఈజ్ ఈక్వల్ టు 0 that is left, that means this side, this side, this side. Current through 2R resistor flows to ground. Current అనేది ఇలా ఫ్లో అయ్యి గ్రౌండ్కి ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా ఇలా అని ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ కూడా ఇలా అని ఫ్లో అవుతుంది. వెన్ డిఐ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ మీన్స్ రైట్ సైడ్కి, దట్ మీన్స్ ఇన్ దిస్ వే రైట్ సైడ్ ఇలా ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ అయినప్పుడు ద కరెంట్ త్రూ 2R సింక్స్ టు ది వర్చువల్ గ్రౌండ్. ఇక్కడ ఒక నోడ్ కన్స్ట్రక్ట్ చేసామనుకోండి 2 milli ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అయింది అనుకోండి. హియర్ స్విచ్ ఇలా కనెక్ట్ అయి ఉన్నా ఇలా కనెక్ట్ అయినా సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దేర్ ఫోర్ ఇన్ దీస్ అండ్ ఇన్ దీస్ బ్రాంచెస్ సేమ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ కాబట్టి హియర్ 1 milli amp. నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి ఇక్కడికి 1 milli ఆంపియర్ ఫ్లో అవుతుందంటే ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ 0.5, హియర్ ఇట్ ఈస్ 0.5. సిమిలర్లీ ఇక్కడ 0.5 ఫ్లో అవుతుందంటే హియర్ ఇట్ ఈస్ 0.25 milli amp, 0.25 milli amp. Current divides equally at each node because the equivalent resistance ఇక్కడ చూసామంటే to the right or left of any node is equals to 2R. Taking the 0 as D3, D2 as 0, D1 as 1 switch positions. That means 1 connect అయింది కాబట్టి that is to inverting terminal. D2 is equal to 0 అంటే that must connect to ground. Here D3 is equal to 0 కాబట్టి that must connect to ground. Consider a reference current of 2 milliamps. Here just to the right of node A the equivalent resistance is 2R. Here దీనికి రైట్ సైడ్ ఉంది, here it is 2R resistor. Thus 2 milliampere current further divides into 1 milliamp at node A. Similarly to the right of B the equivalent resistance is 2R. Here also it is 2R and 1 milliampere current further divides into 0.5 milliamps at node B. ఇక్కడ మనకు 1 కావాలి అంటే that is divided into 0.5. Similarly current divides equally at node C. ఇక్కడ 0.5 ఫ్లో అవుతుంది అంటే that is divided into 0.25 and 0.25. The equal division of current in successive nodes remains same in inverter or 2R ladder irrespective of input binary word. ఇక్కడ మనము 0 ఇచ్చినా కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ 1 ఇచ్చినా కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే దిస్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ది ఇన్పుట్ బైనరీ వర్డ్. కరెంట్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇన్ ఎనీ బ్రాంచ్. డస్ ద కరెంట్ రిమైన్ కాన్స్టాంట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ladder? Since constant current implies a constant voltage, the ladder voltages remain constant at VR by 2, VR by 2 square, VR by 2 cube. కాన్స్టాంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాన్స్టాంట్ voltages here and here. Therefore here also these are ladder voltages kada, therefore these are also constant at VR by 2. That means at the MSB
VR by 2 square means at here, VR by 2 cube means here. మనము ప్రీవియస్ కేసు చూసామంటే ఎంఎస్బి అంటే ఏం తీసుకున్నాము, సంథింగ్ బై 2. హియర్ ఇట్ ఈస్ సంథింగ్ బై 2 స్క్వేర్, హియర్ ఇట్ ఈస్ సంథింగ్ బై 2 క్యూబ్ అని తీసుకున్నాం. దట్ ఈస్ I by 2 క్యూబ్, I by 2 స్క్వేర్, I by 2 ఆర్ V by 2, V by 2 స్క్వేర్, V by 2 క్యూబ్ అని తీసుకున్నాం. బట్ హియర్ these are not different values. These ladder voltages are same and these currents are same and voltages in these resistances are also same. The circuit works on principle of summing currents. ఇక్కడ ఇవి రెండు సమ్ చేస్తే ఇక్కడ కరెంట్ 0.5, నెక్స్ట్ ఇవి రెండు సమ్ చేస్తే ఇలా, అండ్ ఆల్సో ఆపరేట్ ఇన్ current mode. The advantage of current mode or inverter ladder is the ladder node voltages remain constant even with changing input binary words or code. ఇక్కడ మనము 100 అని తీసుకోండి, సపోజ్ 001 అని తీసుకోండి, దెన్ ఆల్సో సేమ్ కరెంట్స్, సేమ్ వోల్టేజెస్ అక్రాస్ ద రెసిస్టెన్స్ అండ్ సేమ్ ladder voltages which gets connected either to ground for di is equal to 0. When this is equals to 0, this is connected in this way. When this is equal to 0 కాబట్టి ఇది గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఇది కూడా 0 కాబట్టి గ్రౌండ్ కనెక్ట్ అయింది. This switch gets connected to minus VR here from inverting terminal to minus VR only when D1 is equals to 1, when DI is equal to 1. Only 1 అయిన కేస్తేనే that is connecting from inverting terminal to the minus VR. Current flows from inverting input terminal to minus VR when DI is equal to 1. కరెంట్ అనేది ఈ కేసులో మాత్రమే మైనస్ విఆర్కి ఫ్లో అవుతాయి. నెక్స్ట్ గ్రౌండ్ నుంచి విఆర్ ఫర్ డిఐ ఈజ్ ఈక్వల్ టు 0. వెన్ ఇది ఇక్కడ ఇవి రెండు కేసెస్లో 0 కాబట్టి కరెంట్ అనేది ఇలా ఫ్లో అయింది ఫ్రమ్ గ్రౌండ్ టు ది మైనస్ విఆర్. రిగార్డ్లెస్ ఆఫ్ ది బైనరీ ఇన్పుట్ వర్డ్, ద కరెంట్ ఇన్ రెసిస్టివ్ బ్రాంచెస్ of inverted ladder circuits remains always constant. The current through the feedback resistor R is summing current depending upon the input binary word. 100 ఇచ్చినప్పుడు from here that is 1 milliampere, that is here current flowing is equals to 1 milliampere. ఇక్కడ ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది. సపోజ్ ఇక్కడ కూడా ఫ్లో అయింది అనుకోండి, సపోజ్ ఇది కూడా ఇలా కనెక్ట్ అయింది అనుకోండి, దట్ మీన్స్ దిస్ కరెంట్ ప్లస్ దిస్ కరెంట్ దట్ ఈస్ 1 milliamp ప్లస్ 0.5 milliamp అంటే దెన్ దిస్ I0 becomes 1.5.